నా మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. తమలో ఎవడు గొప్పవాడు అనే వారిలో తర్కము పుట్టగా, శిష్యుల మధ్య ఎవరు గొప్పవారు అనే తర్కము పుట్టిందంటే మన భాషలో వాదము పుట్టింది. 12 మందిలో నేను గొప్పవాడంటే నేను గొప్పవాడు ఎలా పుట్టుంటుంది? యాహాన్ గారిని ఒకవేళ తీసుకున్నాం అనుకోండి, యేసు ప్రభు యొక్క రొమ్మునంటే కుడి వైపున కూర్చునేవాడు, నేనే గొప్పవాడిని అని అనుకుంటాడు. నేనే గొప్పవాడిని అని అతను అనుకునేవాడు. అదే పేతురుని అడిగామనుకోండి, ఆయన ఏం చెప్తాడు? నేను ఏ విషయంలో అయినా ముందుండేవాడిని నేనే. ఆయన నన్ను 2 సార్లు ఆయన పిలిచాడు, నన్ను విడిచిపెట్టలేదు. ప్రభువుకు ముందుండేవాడిని నేనే. ఏదైనా చేయాలంటే నేనే, గట్టిగా మాట్లాడాలంటే నేనే, ఏదైనా ఆపద వచ్చిందంటే ముందు వరుసలో ఉండేది నేనే. కాబట్టి నేనే గొప్ప. ఈ రీతిగా ఎవరికి వాళ్ళే నేను గొప్పవాడినంటే నేను గొప్ప. అదే ఆంధ్రేయ దగ్గరికి వెళ్ళామనుకోండి, పేతురు ఎప్పుడైతే గొప్పవాడో రండి, పేతురు ఎప్పుడైతే గొప్పవాడు అన్నాడో ఆంధ్రేయ ఏమంటాడు? అసలు తీసుకొచ్చిందే నేను, ప్రభువు పరిచయం చేసిందే నేను అంటాడు. సో ఎవరికి వాళ్ళే ఆ రీతిగా నేను గొప్పవాడంటే నేను గొప్పవాడు అని అనుకుంటున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా, మన అనుదిన జీవితంలో కూడా ఇది బాగా మన జీవితాల్లో ప్రభావితం చేస్తుంది. మరి ముఖ్యంగా నాయకుల జీవితాల్లో, అధికారుల జీవితాల్లో, ఉద్యోగం చేస్తున్న చోట వారి హృదయాల్లో ఇది పుట్టి నేను గొప్ప అంటే నేను గొప్ప అనే ఆ గర్వం అది ఎటు తీసుకెళ్తుంది అని అంటే అక్కడే ఆగిపోదు. నేను గొప్పవాడు అని అంటే అక్కడే ఆగిపోదు. రాను 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 గర్వానికి తీసుకుని ప్రారంభంలో మీరు ఆలోచించినట్లయితే సృష్టి ఇంకా మానవుని సృష్టించలేదు. సృష్టించక ముందు దేవుడు అనుకున్నాడు, నేను మానవుని సృష్టిస్తా, నా రూపంలో వారిని నిర్మిస్తాను, నేను ఒక భూలోకం సృష్టిస్తా, అది నేను కోరుకున్న స్థలం అవుతుంది, నేను ఒక రాజ్యాన్ని స్థాపిస్తాను, నా పిల్లలు అక్కడ యుగయుగాలు జీవిస్తారు, వాళ్ళే పరిపాలకులుగా ఉంటారు అని దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అలా ప్రణాళిక కలిగి ఉన్న సమయంలో వారికి అక్కడున్న అంత పరలోకంలో ఉన్న దేవదూతల సమూహం, దేవుడు ఎప్పుడైతే తన కుమారులు నిర్మించుకుంటానో వారిని నా కుమారులు నా కుమార్తెలు అని చెప్పాడు. అలా చెప్పగానే వారికే రాజ్యాన్ని ఇస్తా, వారికి సేవకులుగా దేవదూతలు ఉండాలి అని దేవుడు అది వెల్లడి చేశాడు. ఎప్పుడైతే దేవుడు తన హృదయంలో ఉన్న ప్రణాళిక ప్రారంభమైనది ఎక్కడ? మనము ఆదికాండంలో 2వ అధ్యాయంలో దేవుడు మన పోలిక చొప్పున నరులో చేయుదము అని ఎప్పుడైతే దేవుడు తన ప్రణాళికని రివీల్ చేశాడో అప్పుడు వరకు ప్రభువుకి సేవ చేస్తున్నాం. మనమే అనుకోండి, ఇప్పుడు మీరే అనుకోండి, పని చేస్తూ ఉన్నారు పాస్టర్ గారికి, అన్ని రకాలుగా పనిచేస్తున్న, పని చేయటమే కాదు, పరిశుద్ధుడు అని ఆరాధన చేస్తూ ఉన్నారు. సృష్టి క్రమంలో పాలుభాగస్తులే పనులు చేస్తూ ఉన్నారు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఒక ప్రణాళిక కలిగి, నేను కుమారులు కనాలి, నేను సృష్టిని చేస్తాను, వారు నా కుమారులు, నేను వారికి దేవుడిని అయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు అని ఒక ప్రణాళిక చెప్పగానే ఇప్పుడు మీరు అందరూ ఏమనుకుంటారు? ఫస్ట్ నుంచి ఉన్నారు కదా, సృష్టికి ముందే ఈ ప్రపంచాన్ని, ఇక్కడ ఈ భూలోకాన్ని సృష్టించక ముందే ప్రభుతో ఉండి పరిశుద్ధుడు అని ఆరాధిస్తూ ఈ సృష్టి క్రమంలో పాలుభాగస్తులుగా ఆయా పనులు చేస్తున్న మీరు అప్పుడు ఏమనిపిస్తుంది మీకు? సర్వసాధారణంగా ఏమనిపిస్తుంది? ఎవరో మట్టి మనుషులను మట్టితో చేస్తాడు, వాళ్ళని పురుగుస్తాడు, వాళ్ళని చేస్తాడంట. మనకంటే గొప్ప వాళ్ళేం కాదు. మీరు అక్కడ ఆలోచించారు, మీకు శక్తులు సామర్థ్యతలు చాలా ఉన్నాయి, వాళ్ళకి అంత పెద్ద లేవు. వాళ్ళు మనకంటే పెద్ద ఆధిక్యత కలిగిన వాళ్ళు ఏం కాదు, గొప్ప వాళ్ళు ఏం కాదు. కానీ వాళ్ళకి నువ్వు దేవుడు గనుక
నిన్ను ఆరాధించడానికి, పూజించడానికి, పని చేయడానికి, నువ్వు చెప్పినట్టుగా చేయటానికి ఓకే. ఎవరో మట్టి నుండి తీసి వారికి జీవాయువు ఊది వారికి సృష్టిలో కొత్త ఆకాశం కొత్త భూమిని చేసి వారి దాంట్లో పెడితే మేము వాళ్ళకి పనివాళ్ళుగా ఉండాలా, సేవకులుగా ఉండాలా. అందుకే దూతలను తన పిల్లలకి ఎలా ఉంచాడంటే సేవకులుగా దేవుడు ఆ మాట పలికాడు. వారి మాట విని వారి యొక్క భద్రత కోసము, వారి కాపుదల కోసం దేవదూతను దేవుడే నియమించాడు. అందుకే నువ్వు ఈ శిఖరం నుంచి దూకేయి, ఎన్ని ఎవరు పట్టుకుంటారో? నువ్వు దూకేది వాళ్ళెందుకు పట్టుకుంటారు? ఏం పని నీకు? అలా భద్రతగా దేవుడు పెట్టినాడు ఆయన్ని. వాళ్ళ అది చేయటంలో, దేవుని చిత్తం చేయటంలో అది ఆనందం, సంతోషం వాళ్ళకి. దేవుడు ఆ రకంగా పెట్టి ప్రణాళిక చెప్పగానే దాంట్లో ఒక అతనికి చాలా కోపం వచ్చింది. లూసిఫర్, అతని పేరు లూసిఫర్ అన్నాడు, అపవాద్ అన్నాడు. అతడు ప్రధాన దూతగా ఉన్నాడు అక్కడ. మరలా ప్రధాన దూతగా ఉన్నాడు. ఆరాధన నడిపించడంలో ప్రధానమైన వాడు, మనందరికీ ఎరికని. ఆరాధన చేయటంలో, లీడింగ్ చేయటంలో ముందున్నవాడు. అందుకే ఇప్పుడు మన పరిచర్యలో కూడా ఆరాధన ఎవరైతే లీడ్ చేస్తూ ఉంటారో, కొంతమంది అక్కడ ఉంటారు కదా, సాతానుడు త్వరగా వాళ్ళని అటాక్ చేస్తాడు అని అంటారు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆరాధన చేసి మరలా వాక్యం దగ్గర కూర్చోరు, పాదాల దగ్గర కూర్చోరు. కొంతమంది ఎప్పుడైతే ఆరాధనకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో, వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తావో, ప్రార్థనకి ఎంత ప్రాధాన్యత ఇస్తావో అలాంటి వాడిని ఏం ముట్టడు. కానీ నేను ఒకటే ఆరాధిస్తాను, తర్వాత నా పని అయిపోయింది, నేను ఎక్కడ కూర్చుంటాను, తిరిగి వస్తానంటే అదే అలా తిరిగే చాలామంది పడిపోయినాడు. ఇతడు ఆరాధించేవాడు, దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు, కంఠస్వరంని ఇచ్చాడు, సౌందర్యాన్ని ఇచ్చాడు. ఇంత చేస్తూ ఉండి ఇతను ఆరాధిస్తూ ఉంటే ఒకరోజు అనుకున్నాడు, అసలు ఆ ఆరాధనలన్నీ నేను పొందుకుంటే ఎలా ఉంటుంది? ఎప్పుడు స్తుతించేవాడు ఇతను జస్ట్ ఏమనుకున్నాడంటే, ఒక సింహాసనం వేసుకుందరు, దాని మీద నేను కూర్చుంటాను, నేను ఎలా ఆరాధిస్తున్నాను, వీళ్ళందరూ నన్ను ఆరాధిస్తే ఎలా ఉంటుంది అని హృదయంలో హెచ్చించుకున్నాడంట. అంతే, హృదయంలో గర్వించాడు అని రాయబడి. అతడు హృదయంలో గర్వించి నేనుంటే ఎలా ఉంటుంది అని హృదయంలో అలా తలంచినాడు. అంతే, దేవుడు వెంటనే అతని రూపురేపలు మారిపోయి అతడు అక్కడి నుండి దేవుడు తోసేసినాడు. తోసేయటం కాదు, అక్కడ ఉంటుంది మొదటి యుద్ధం ఎక్కడ జరిగిందంటే పరలోకంలోనే. వీడు ఏం చేశాడు, మీరు ఎప్పుడైనా ఒక అతన్ని జాబ్లో తీసేశారనుకోండి, ఈ కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు. ఏం చేసుకునేవాడు, వెళ్తా ఇదిగో నేను బయటికి వెళ్తున్నాను, నేను కొత్త ఆఫీస్ పెట్టబోతున్నాను, నేను మీకు ఇక్కడ కంటే ఎక్కువ ఇస్తాను, నా మాట నమ్మండి అంటే. అప్పుడు ఆశ కదా, ఇంకా ఎక్కువ వస్తుంది కదా అని కొంతమంది ఆ రీతిగా ఈడేం చేసాడు, ఇదిగో అన్యాయం జరుగుతుంది మీకు. మరి ప్రధాన యాత్ర కదా, ఆలోచనలు అన్నీ తెలుసు కదా, అన్యాయం జరుగుతుంది, ఎవరో దేవుడు కలగజేస్తాడంటే వాళ్ళకు కూడా మనం సేవ చేయాలి. కాబట్టి వాళ్ళకి రాజ్యం దక్కకూడదు, వాళ్ళకి దేవుడు కలగజేసే ఈ అద్భుతమైన లోకంలో వాళ్ళు ఉండటానికి వీల్లేదు. ఏ రకంగా ఇస్తాడో చూద్దాం, రండి ఒకసారి చూద్దాం దేవుడు ఏం చేయబోతాడో. ఆయన ప్రతి ఆలోచనని మనం చెడగొడదాం రండి. ఎవరు వస్తారు చేతులంటే కొంతమంది ఎత్తారు, ఆయనతో పాటు వచ్చాడు. కాబట్టి వాళ్ళని కూడా దేవుడు ఏం చేశాడు, కిందకు పడదడిచాడు. వాళ్ళే దురాత్మలు అయ్యారు, చెడ్డ ఆత్మలు అన్నారు. వాళ్ళ సమూహం అంతా ఎక్కడ ఉంది, మధ్యాకాశంలో ఉంది. అందుకే దేవుడు ఏబు గ్రంథంలో చూసినప్పుడు ఎక్కడ నుండి వస్తున్నాడు అంటే మధ్య అటు ఇటు తిరుగుతున్నాడు అంట. భూమికి అట్లకి మధ్యలో అటు ఇటు తిరుగుతున్నాడు. పని అంతే, తిరిగే పని. కాబట్టి ఏ పని పాట లేకుండా తిరిగే వాళ్ళు ఏ కేటగిరీలోకి వెళ్తారో ఆ కేటగిరీలోకి వెళ్తారు. కాబట్టి తిరుగుతూ ఉండకూడదు, ఖాళీగా తిరిగే పని ఉండకూడదు. కాబట్టి అటు ఇటు తిరుగుతున్నాను, ఎందుకు ఎవరిని చెడగొడతామా అని తిరుగుతాడు వాడు. అంతే, వాడు పని చేయడు, ఇతరులు పని చేయలేడు. వాడు బాగుపడ్డు, ఇతరులు బాగుపడినాడు. కాబట్టి సాతాను యొక్క తలంపులవి, సాతాను యొక్క క్రియలవి. కాబట్టి జాగ్రత్తగా మనం జీవించే జీవితంలో కొన్ని ఆలోచనలు చేసుకోవాలి.
అది అపవాదిని ప్రతిబింబజేస్తుందా, అది దేవుణ్ణి ప్రతిబింబజేస్తుందా అని ఆలోచన చేసుకో. ప్రియులరా, సాతానుడు ఎప్పుడైతే ఆలోచన కలిగి ఉన్నాడో దేవుడిని నెట్టివేశాడు, అప్పటి నుంచి వాడికి ఒకటే ఒక గురి. ఏంటిది? దేవుని పిల్లలకు ఆయన నిర్మించబడే లోకంలో వెళ్ళకూడదు. ఎలా అయినా వారిని చెడగొట్టాలి, దక్కకూడదు. మాకు దక్కందే అంతే. నాకు ఒక్క కొన్ని పోయినా పర్లేదు, అటువైపుడికి ఎన్ని పోవాలి? 2 పోవాలి. ఇదే మనం కోరుకునేది. నాకు దక్కందే వాడికి దక్కకూడదు. అపవాది అప్పటి నుంచి పక్క పెట్టాడండి, ఇప్పటి వరకు సాగుతూనే ఉంది. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి లోకంలో సాతాను తల చితగగొట్టి వాడి మరణ భయం నుండి విడిపించి శీఘ్రముగా అద్భుతమైన విజయాన్ని ఇచ్చినాడు. ప్రపంచానికి అదే చెప్పబోతున్నాడు. అయ్యా, ఇదిగో ఆ మరణము గలవాడి యొక్క, శక్తి గలవాడి యొక్క మరణ భయం నుండి నేను తప్పించాను. ఎందుకని అప్పటి వరకు ఎలా ఎరవేయగవాడు? ఇదిగో నేను ఆదాముని జయించాను, నేను అవ్వని జయించాను, నేను వారు నా స్వాధీనం అయిపోయారు. వాళ్ళు మరణాన్ని తీసుకొచ్చినాడు, నేనే బానిసలుగా చేసుకున్నాడు. ఇప్పుడు లేరే బానిసలుగా. మద్యానికి బానిసడయ్యాడు అని అంటే అర్థం ఏంటి? సాతాను యొక్క గుప్పుల్లో ఉన్నాడు అని అర్థం. పరిశుద్ధతకు బానిసయ్యాడు అనుకోండి, దేవునికి చెందినవాడని అర్థం. పరిశుద్ధత పరలోకానికి నడిపిస్తుంది, అదే మద్యపానము నరకానికి. అదే సరిపోద్దండి. ఏ దానికి నువ్వు బానిస అయ్యావో దాని ద్వారా వచ్చే ప్రతిఫలమే నీ జీవితాన్ని నిర్ధారణ చేస్తుంది. కాబట్టి ప్రియులరా, సాతాను యొక్క క్రియలు, వాడి గర్వపు చేష్టలు ఇదిగో భూలోకానికి తీసుకు మరలా అద్భుతమైన కార్యం ఏంటంటే, వారికి ఏనాటికి క్షమాపణ లేదండి. క్షమాపణ లేని వాడితో నీ సత్సంబంధం ఉందనుకోండి, సహవాసం ఉందనుకోండి, నువ్వెక్కడికి పోతావు? భూలోకంలో మానవుడిగా దేవుడు నిన్ను పుట్టించాడు గనుక, రక్షణ కొరకే పుట్టించాడు గనుక నీకు అవకాశం చచ్చేంత వరకు ఇస్తున్నాడు. సరే, అపవాదికి ఆ అవకాశం లేదు. అందుకే ఆవిడ ఏం చేస్తున్నాడు? రాత్రి అనక పగలనక మనకంట బాగా పనిచేస్తున్నాడు. అందుకే రాత్రి పని చేస్తాడు, మనలో పగలు పని చేస్తాడు. ఎక్కడ ఒక్క క్షణం కూడా వృధా చేయడండి. మనమే ఖాళీగా ఉంటాం. ప్రభు కోసం పని చేయండి. మీ జీవితకాలం 70-80 సంవత్సరాలు. 70-80 సంవత్సరాలు ఎక్కడ ఉపయోగిస్తాను చెప్పండి? నా జీవితకాలం అంతా ప్రభువా నిన్నే ఆరాధిస్తాను, కీర్తిస్తాను, నీ పనే కదా అంట. 70-80 సంవత్సరాలు ఎక్కడ వెళ్తావు? బాల్యము 20 సంవత్సరాల దాకా బాల్యం వెళ్ళిపోతుంది, యవన కాలం కొంత వెళ్ళిపోద్ది. 30 తర్వాతే కదా కొద్దిగా. ఆ 30 తర్వాత కూడా పెళ్ళి, మళ్ళీ అది. ఇంకెక్కడ దేవుడి సేవ నువ్వు పెద్ద చేసేది? ఎవరమైనానండి, ఏంటి పెద్ద గొప్ప చేసేది దేవుడికి? మళ్ళీ 10 సంవత్సరాలు కొద్దిగా ఖాళీగా ఉన్నప్పుడు, ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఏదో చేసేస్తున్నావు అనుకుంటాం. ఏదో కానుకలు ఇచ్చినప్పుడు, సమయం ఇచ్చినప్పుడు, పనులు చేసినప్పుడు, అబ్బో నేను ఎంత చేశాను. ఎప్పుడు చేశారు మనం అనుకుందాం. సంవత్సరానికి ఒక రోజు 20వ తారీఖున చేస్తే పెద్ద చేసేసినట్టేనా? మనం ప్రశ్నించుకుందాం. అసలు 25కి చేసాము, చేసేసినట్టేనా? 365 రోజులు 3 రోజులు చేసేస్తే నీకు పెద్ద ప్రతిఫలం వచ్చేసినట్టేనా? గొప్పగా ఫీల్ అయిపోయినట్టే. ఏమి ఇచ్చినాం సమయం? ఎంత సమయం ఇచ్చాము? అప్పుడు ఆలోచించని ప్రియులారా, మన ఆలోచన విధానము గొప్పగా మారాలి. ప్రతిరోజు ప్రభు కొరకు సమయము ఎంతగా నేను ఇచ్చాను అన్నంతగా దేవుడే నీకు సాక్ష్యం అవ్వాలి, నీ మనస్సాక్షి సాక్ష్యం అవ్వాలి. ఎంత ప్రభు దగ్గర గడపగలుగుతున్నాం, ప్రభువుని ఆరాధించగలుగుతున్నాం, గణపరచగలుగుతున్నాం, అప్పుడు కదా అతిశయించేది. అతిశయించడానికి ఏ కారణం ఉందో చెప్పండి? మనం ఏ మాత్రము ప్రభు కొరకు ఖర్చు పెడుతున్నాం సమయాన్ని, శరీరాన్ని, అతిశయపడటానికి వీలు లేని స్థితిలో మనం ఉన్నామండి. అందుకనే అపవాది రాత్రి అనక పగలనక ఎవరిని చెడగొడుదునా అని, ఎవరిని దేవునికి వ్యతిరేకంగా చేదునా అని వాడు ఇష్టపడుతున్నాడండి. వాడు పని చేస్తున్నాడు. వాడి పని మానక. ఎందుకని? వాడికి భయము. ఆ దినం వచ్చేస్తుంది, మనకేమో అని రెండవ రాకడ వస్తుందని మనం సిద్ధపడమంటే మనం అసలు ఎంత తాతీగా ఉంటామో. రేకడికి సిద్ధపడండి. ప్రభు వచ్చేటప్పుడు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా ఆయన రాకడలో ఎత్తబడటానికి మీ హృదయాలు, మీ తలంపులు, ఆలోచనలు సిద్ధపడండి. ఆయన రాబోతున్నాడు అని దేవుడు హెచ్చరిస్తూ వాక్యం ద్వారా, సేవకుల ద్వారా, అనేక మాధ్యమాల ద్వారా వాక్యం అందిస్తూ ఉన్నాడు సిద్ధపడమని. కానీ మన సిద్ధపాటు నత్తనడకలాగా నడుస్తుంది. కానీ సాతానుడు ఏం చేస్తున్నాడు తెలుసా? వాడి దినం కూడా ఉంది.
వాడి దినం కూడా ఉంది. ఏ దినం అని అంటే వాడిని నరకాగ్ని గుండంలో దేవుడు వేయబోతున్నాడు. ఒక రోజున సమయం ఇచ్చాడు దేవుడు. వెళ్ళు భూలోకంలోకి వెళ్ళు, నా పిల్లలుగా ఉన్న వారిని ఏం చేస్తావో చెయ్యి, కానీ నా ఏర్పాటులో ఉన్నవాడు గెలిచిన వాడే ఏమన్నాడు, జయించు వానికి జీవ వృక్ష ఫలములు తిననిత్తునని సెలవిచ్చాడు. ఓడిపోయేవాడు దేవుడికి ఎందుకండి? నీకేమైనా కావాలో ఓడిపోయినాడు? ఎవరైనా ఇష్టపడతారా? దేనికి పనికిరానివాడు నీకెందుకు? భూలోకంలో నా కుమారుడు వలె సాతాన్ని జయించిన వాడు కావాలి. జయించటం నీకు ఎలా ఇస్తాడు? నీ వల్ల కాదు, నా వల్ల కాదు. కాబట్టి దేవుడిచ్చిన యేసు క్రీస్తు విజయాన్ని పొందుకుని ఆ మార్గంలో నడవగలిగితే చాలు. అంతకంటే దేవుడు నిన్ను నన్ను ఏం కోరుకోవట్లా. మార్గము తప్పుపోకుండా నాడు. అందుకే బైబిల్లో రాయబడింది, కుడికి కానీ ఎడమకు కానీ తొలగకాయన మార్గములో నడవటం కూడా కష్టమైపోతే ఇంకేం చేయండి? యుద్ధం చేయటం నీకు ఎలాగా చేత కాదు, మన వాళ్ళ కాదు. ఇక నువ్వు నడవటం చెయ్యి. చుట్టూ ఏముంచుతున్నాడు? దేవదూతలు ఉంచినాడు అన్నాడు ఆయన. యేసు రక్తమును మనకు అనుగ్రహింపజేసినాడు, పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చినాడు. నడవటానికి కూడా కష్టం అంటే ఇంకా దేవుడు ఏం చేసేది? దేవుడు ఎలా నడిపించేది మనల్ని? ఇక అయినప్పటికీ తొలగిపోయి కొంతమంది దేవుడికి అవమానంగా బ్రతికే వాళ్ళు చాలామంది అన్నారు. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఉన్నారు. ప్రియులారా, అంత ఈజీ కాదు క్రైస్తవ జీవితం. శరీరం మనం పోరాటం ఎలాగో తెలుసండి. శరీరంతో పోరాడాలి, బయట వాళ్ళతో పోరాడాలి, అపవాదితో పోరాడాలి. పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఎంత కష్టం మీరు ఆలోచించండి. కళ్ళు ఏమంటదే? చూచిందల్లా కావాలంటది. కళ్ళుతో పోరాడాలా? పొట్ట ఏమంటదే? కావలసిందల్లా తినరా అంటది నోరు. దాంతో పోరాడాలి. అందుకే దేవుడు ఏమన్నాడు, నీ నీ నోటికి ఏం పెట్టుకోవాలన్నాడు? కళ్ళు పెట్టుకోవాలి, కత్తి పెట్టుకోవాలన్నాడు. గొంతుకి కత్తి పెట్టుకోవాలన్నాడు. నోటికేమో కళ్ళు పెట్టుకోమన్నాడు. ఎంత పోరాటమే చెప్పండి. కంటికి ఆత్మకు దీపము లాంటిది నీ కళ్ళు అన్నాడు. అవసరమైతే పాపంలో పడే కన్నా కళ్ళు రెండిపోయినా పర్వాలేదు అన్నాడు. చూడండి ఎంత పోరాటం మీరు అంటే. ఎవరైనా కళ్ళు కోరుకుంటారు. కళ్ళు పోయినా పర్లేదు, పరలోకంకి వెళ్తే చాలని కోరుకో అంటాడు మళ్ళీ దేవుడే. అవయవాలు నిన్ను దేవుని మందిరానికి రానివ్వట్లేదు అనుకోండి, నరికేసుకునైనా పర్లా, నువ్వు అవుటివాడు అని దేవుని రాజ్యంలోకి వెళ్ళటమే. అంతిమంగా దేవుడు కోరుకునేది ఏంటంటే, మన నుండి కోరుకునేది ఈ అవయవాల పోయినా ప్రాబ్లం లేదు, కానీ నిత్యత్వంలో నరకదండన, మరీ వేదన. అక్కడికి వెళ్ళకూడదు. సాతానుడికి వాడిని అనుసరించిన వాళ్ళకి నియమించబడ్డది. అది మొదటి పాపం ఏమిటి? గర్వం అనే పాపం వచ్చేసింది. అది పరలోకంలోనే ప్రారంభమైంది. గర్వాన్ని దేవుడు చాలా ఘోరంగా చూస్తాడు. కాబట్టి పైన శారీరకమైన పాపములే కాదు, గర్వము కనబడని పాపం. అది ఆ గర్వము మీలో రాకూడదు. అందుకే దేవుడు అంత సీరియస్గా బైబిల్లో వ్రాయించి పెట్టినది. ఎవడు గొప్పవాడు, ఎవడు గొప్పవాడు, ఎవడు గొప్పవాడు అని వాదం పుట్టిందంట, తర్కమే పుట్టేసిందంట 12 మందిలో. ఏమండి, వాడి యొక్క ఆ గర్వపు చేష్ట ఎవరి దగ్గరికి వచ్చింది? యేసుని వెంబడించే శిష్యుల యొద్దకు వస్తే అంతంత మాత్రాన్ని వెంబడించే మన దగ్గరికి ఇంకా రావడానికి ఎంత సులభం ఆలోచించండి మీరే. యేసు సర్వాధికారం సృష్టికర్త దగ్గర ఉండి వెంబడించే ఆయన ప్రభావం పొందుకుంటున్న వాళ్ళ దగ్గరికే అంత ఈజీగా వాడు మనసు వచ్చేసి ఉంటే మన దగ్గర ఇంకెంత ఈజీగా వచ్చేసి ఉంటుంది? ఇంకెంత మనల్ని నడిపిస్తుంది గర్వంలోనికి? గర్వపు చేష్టలు చేయటానికి, పాడవటానికి ఎంత అవకాశం ఉందో మీరు ఆలోచించండి. అందుకనే దేవుడు సెలవిస్తున్నది రాకుండా మీరు జాగ్రత్త పడాలి. అదే సొల్యూషన్ చెప్తున్నాడు దేవుడు. కాబట్టి గర్వానికి ప్రారంభం అడుగే ఎవడు గొప్పోడా అనుకుంటాం మనం. హృదయంలో వస్తుందా, నేనే గొప్పోడిని, నేను ఇంకా బాగా పాడతాను అనుకోవచ్చు, నేనే ఇదిగో మందిరంలో సేవ చేస్తాను అనుకోవచ్చు. ఏ రకంగా ప్రవేశిస్తుందో తెలియదు, కానీ అది చివరికి నడిపించేది ఆ గర్వము నాశనానికి నడిపిస్తుంది అని ఉంది బైబిల్లో సామెత. నాశనానికి ముందు ఏం నడుస్తుందట? గర్వం నడుస్తుంది. కాబట్టి జాగ్రత్త, అది రానివ్వకుండా. నిష్ప్రయోజకమైన ప్రయోజనం దాసుడును నేను చేయవలసినదే చేయొచ్చు, నాకు శక్తికి మించి నేనేం చేయట్లా, నువ్వు నన్ను ఎంత బలపరిచినావో అంత చేస్తున్నాను ప్రభువా అని ఏ స్థితిలో ఉన్నా
దేవుడు ఏ పొజిషన్ ఇచ్చినా మనం అంత తగ్గించుకుని ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఎవడు గొప్పవాడు, గొప్పవాడిని అనుకున్నాడు, గొప్పవాడు అనుకున్న వాడిని ఏకీభవించారు. వారందరిని కూడా ఏం చేశాడు దేవుడు? నెట్టివేశాడు. వారి అప్పటి నుంచి ఏమయ్యారు? వాళ్ళే అక్కడ ప్రధాన దూతకున్నవాడు ఇప్పుడు ప్రధాన దెయ్యమయ్యాడు. నీకు అర్థమైందా? మొదటిది అలాగే ఉంది, కానీ ఏమైపోయింది? దెయ్యమైపోయాడు. ఎలా ఉండాలనేది నిర్ణయించుకునేది భూలోకంలో దేవుడిచ్చిన మనకు భాగ్యం. నిన్ను నువ్వు హెచ్చించుకుంటే వాడు ఏమన్నాడు? తగ్గించు. సాతాను యొక్క స్వభావం అండది. ఆ స్వభావము శిష్యుల మధ్యలోకి వచ్చేసి నేనంటే గొప్పవాడు అనుకుంటున్నాడు. అది దేవుడు అలాంటి గర్వం సంబంధమైంది రాకూడదు అని దేవుడు వారి మనస్సును ఎరిగి అని ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మన సంఘంలో ఇదే ప్రారంభం. ఎదుగుతూ ఉన్నాము. మనలో ఏ కోసాన కూడా అది రాకుండా వచ్చిన ప్రభువా అది నా జీవితంలో రానికయ్యా. నేనేం గొప్పవాడిని కాదు. తగ్గించుకుని నేనేంటి చేసేది? చేపలెత్తేది? నేనేంటి గ్లాస్ తీసేది? నేనేంటి అది చేసేది? నో సంఘ పరిచయలు అలాంటిది రానివ్వకుండా జాగ్రత్త పడాలి. మనకు నిజమే శారీరకంగా ఉన్నాం కాబట్టి వచ్చేది. మొన్న వచ్చేటప్పుడు నేను ఈ పని చేయాలా, వాళ్ళకి ఏమో అదా ఇదా అనేది రాకూడదండి. అది దేవుని పరిచర్యలో అది మంచిది కాదు. అత్యల్పుడు అన్నాడు ఇక్కడ. మీరు ఆ మాట చూసారా? అత్యల్పుడు అంటే అందరికన్నా ఇంకా ఎంతైతే తగ్గించుకోవడానికి మాట ఉందో అంతగా తగ్గించుకోవటం అండి. ఎంతైతే అవకాశం అంత తగ్గించుకున్నవాడే హెచ్చించబడతాడు అని రాయబడింది. కాబట్టి తగ్గించుకోవాలి. ఏమంటాడు ఆమోస్ పాలు? రిచ్ కిడ్ అనుకోవాలా? తగ్గించుకోవాలా? కింగ్ అవి భూమి మీద కింగ్గా ఉంటాకి రాలా, సర్వెంట్గా ఉంటూ వచ్చావు. కింగ్ ఎప్పుడయ్యా తెలుసా? నిన్ను నీవు సర్వెంట్గా తగ్గించుకోవాలి. నేనన్న మాట కదండి, ప్రభు అన్నమాట. నేను పరిచర్య చేయించుకోవటానికి రాలా, పరిచర్య చెయ్యుటకు వచ్చా చెప్పాడైన మాటల. మీరు చూస్తున్నారు కదా, నేను పరిచర్య చెయ్యుటకు రాలా, పరిచర్య చేయించుకుంటా రాలేదు, వచ్చా. మీకు ఎప్పుడు నా పంక్తిని కూర్చున్నవాడు గొప్పవాడా, వాడికి సర్వ్ చేసేవాడు గొప్పవాడా? పంక్తిని కూర్చున్నవాడు గొప్పోడు, వడ్డించేవాడు సర్వెంట్ కదండి. దేవుడు చెప్పాడండి ఆ మాట నుంచి చదివిస్తాను. ఎవడు గొప్పవాడు అంటే పంక్తిని కూర్చున్నవాడు, అతిథికి పంచిపెట్టేవాడు సర్వ్ చేస్తావు కదా, నువ్వు గొప్పవాడు అంటే. అప్పుడు అన్నాడు ప్రభు, అలాగే మీ అందరికీ నేను సర్వ్ చేస్తున్నానని టవల్ కట్టుకుని నీళ్లు తీసుకుని వాళ్ళ కాళ్ళు. సృష్టికర్త అయిన దేవుడు మట్టి మనిషి లాంటి మళ్ళీ తప్పిపోయే వాళ్ళు ఎరగనని పారిపోతారు కొద్ది క్షణాల్లో. ఏంటి ఆ దేవుని మనసు కలిగి ఉంటే ఎంత తగ్గించుకుంటూ ఒకసారి ఆలోచించుకోండి. అదే మనకి అదే అండి సంపాదించుకోవాల్సింది. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మీరైనా నేనైనా అలాంటి తగ్గింపు జీవితంలోకి రావాలి. అది ప్రభు పరిచయంలో జనాలకు అలా చేసామని నేను అట్లా. ప్రభు మహిమార్థమై నీవు దేవుని పరిచర్యలో అంతగా తగ్గించుకోవాలి. ప్రభు వారు చెప్పారు కదా, ఇలా ఉంటారు అధికారులు, మీకు సేవ చేయించుకుంటారు, కానీ మీలో అధికారులుగా ఉన్న వాళ్ళు ఏం చేయాలి? మీరు పరిచర్య చేయాలి. అత్యల్పంగా మిమ్మల్ని మీరు తగ్గించుకున్నవాడే అధికారిగా ఉండ యోగ్యుడు అన్నాడు దేవుడు. మనలో అలా ఉండాలి, మీలో అలా ఉండాలి. బైబిల్లో రాయబడినండి మాటలు. మీలో అలా ఉండకూడదు, లోకంలో ఉన్నట్టు ఉండకూడదు. లోకంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? అధికారులు సేవ చేయించుకుంటారు, మీరు పనులుగా ఉంటారు అక్కడ. కానీ ఇక్కడ అలా ఉండకూడదు. మీరు అధికారులు ఉండబడేవాడు ఎలా ఉండాలి? పరిచర్య చెయ్యేవాడుగా ఉండాలి. అదే మాదిరి యేసు ప్రభు చూపించినాడు. ఆయన వారికి పరిచర్య చేసాడు. పేతురు అత్తకి జ్వరం వస్తే వెళ్ళి బాగు చేసినాడు దేవుడు. ప్రభు ఎలా ఉందంటే వెళ్ళి పరిచర్య చేసినాడు. ఆయన బాగు చేశాడు ఆ పని. వెళ్ళవలసిన పని అంటే ఆయనకి. చాలాసార్లు ప్రభు వారు ఆ మాదిరి చూపించాడండి. నేనే సృష్టికర్త అయిన నేను, ఆయన లేకుండా ఏమీ కలగలేదు అన్న ఆయన పాదాలు కడగటానికి తన్ను తానంత తగ్గించుకుని మాదిరి చూపించాడు.
ఎందుకో తెలుసా? ఇదిగో బోధకుడు అని నన్ను అంటున్నారు కదా, ప్రభు అని అంటున్నారు కదా. ప్రభువునైన నేనే భూమి మీదకి వచ్చినప్పుడు తగ్గించుకున్నా. భూమి మీద తగ్గించుకోవటానికండి ప్రభు పంపించింది. భూమి మీద ఎవరు హెచ్చించుకున్న వాళ్ళు బైబిల్లో ఎక్కడ కనబడరండి. మీరు ఒక్కరినైనా చూపించండి బైబిల్లో. దేవుని యందు భయభక్తులుగా హెచ్చించుకున్నవాడు ఎవరు లేరు. దేవుడు రాజ్యం ఇస్తే అడగకుండా రాజ్యం ఇచ్చి, తన ప్రజల పరిస్థితులను బట్టి బబులోను రాజును ఎన్నుకుని అధికారం ఇచ్చి అందరిలో హెచ్చిస్తే, ఒకనొక రాజును అనుకున్నాడు, ఆ యొక్క అందచందాలు చూసి, ఆ కట్టడాలు చూసి, అబ్బా ఇది నేను ఇంతగా వైభవంగా కట్టించింది కదా, ఇది నా ఘనత కాదా అనుకున్నాడంటే, జస్ట్ అంతే వెంటనే అతన్ని గడ్డి వేసేవాళ్ళకి చేసేసాడు. పశువు జంతువు యొక్క స్వభావం అతనికి వచ్చేసింది. గేదెలాగా ఆవులాగా మారిపోవాలా, కానీ స్వభావం ఏమైపోయింది? అన్నం తిన్నా, ఎంత రుచులు పెట్టినా, టేస్ట్ రేట్లా గడ్డి తింటే మాత్రం చాలా బాగా ఉంటుంది. అది మాట. అడవులకి వెళ్ళిపోతున్నాడు, అక్కడ తినాలనిపిస్తుంది. దేవుణ్ణి మీద హెచ్చించుకుంటే దేవుడిచ్చాడు, ఇది దేవుడిచ్చాడు అనే మనసు మనకు కలుగుతుంది. నేను అతిశయించడానికి కారణం లేదు అని అనుకోవాలి. నీ నా గొప్పదానాన్ని బట్టి కాదు అని ప్రభు పేరిట మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులరా, తగ్గించుకోవటానికి, సేవకులుగా ఉండటానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ప్రభువే భూలోకంలో సేవకుడుగా ఉన్నాడు. దేవుడు అక్కడ ఇస్తాడు. పరలోక రాజ్యంలో ఎవరికి తగిన వాళ్ళే అధికారులుగా దేవుడు నిలబెడతాడో, పరిపాలకులుగా నిలబెడతాడో. భూమి మీద ఇక్కడ ఎంత తగ్గించుకుని ప్రభు కొరకు పరిచర్య చేశావో, నశించిపోతున్న ఆత్మల పట్ల దేవుని ప్రేమను కనబరచడానికి నీవు నేను ఎంత తగ్గించుకుని ప్రభు కోసము మనం బ్రతికామో, దాన్ని బట్టి దేవుడు అధికారులుగా అక్కడ నిలబెడతాడో. కానీ భూలోకంలో నీవు నేను ఎలా ఉండాలి? పరిచర్య చేసేవారిగా ఉండాలి. హెచ్చించుకునే వారిగా ఉండటానికి వీలు లేదు. ఒక్కసారి ఆ సంగతిని మనం చూద్దాం. లోకాసు వార్త 22వ అధ్యాయం 24వ వచనం నుండి ఒకసారి చూద్దాం. 22వ అధ్యాయం 24వ వచనం. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లా నేను, అన్య జనములలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారము చేయువారు ఉపకారులు అనబడుదురు. మీరైతే అలాగూ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండవాడా, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. చాలు, జ్ఞాపకం చేశాను కదా. ఎవరు? మీలో గొప్పవాడు చిన్నవాని వలె ఉండాలి. అలాగే ఇంకేమన్నాడు? అధిపతి ఎలా ఉండాలి? పరిచర్య చేసేవాడుగా ఉండాలి. ఎంత అద్భుతము! అంటే ఒకసారే కాదు, పలుమార్లు. మనం ఇందా లోకసువార్తలోనే చూసాము ఎవడు గొప్పవాడు అనుకుని. 22వ అధ్యాయంలో కూడా పలుమార్లు వాళ్ళలో ఇది పుడుతూ వచ్చింది. ప్రభు గద్దిస్తున్నాం అన్నాడు. మన జీవితాల్లో కూడా ఇలాంటివి మన జీవితంలోకి వస్తాయి. ప్రభు వెంటనే వారితో ఆ జవాబు ఇచ్చాడు. అయ్యా, లోకంలో ఉన్నట్టు మీరు ఉండటానికి వీలు లేదు. లోకస్తులు అలా ఉంటారు, కానీ మీరు అలా ఉండకూడదు. చిన్నవాని వలె ఉండాలి. అధిపతిగా ఉన్నావా, నువ్వు పరిచారు చెయ్యవా అని వలె ఉండాలి. దేవుడు ఎంత అద్భుతంగా వారితో మాట్లాడు. ఇదిగో నేను మీ మధ్య పరిచర్య చెయ్యవాని వలె ఉన్నాను. దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావా, హెచ్చించుకుంటున్నావా అనేది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మనం దాంట్లో చూద్దాం. 9వ అధ్యాయంలో వద్దాం. యేసు వారు హృదయాలోచనలు ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకుని తన యొద్ద నిలబెట్టి, ఈ చిన్న బిడ్డను నా పేరిట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాను, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకున్నాను. మనం అక్కడ కూడా 22వ అధ్యాయంలో చిన్నపిల్లవాని గురించి చెప్పాడు. చిన్న పిల్లవాని మనసు, వాళ్ళలో గర్వం ఉండదు, వాళ్ళలో ద్వేషం ఉండదు, వాళ్ళలో అక్షరం ఉండదు. కొట్టినా మరలా మన దగ్గరికి వస్తాం. చిన్న పిల్లవాని వలె ఉండాలి మీ మనస్సు. పాపం విషయంలో చిన్న పిల్లవాని వలె, అలాగే పరిచర్య విషయంలో పెద్దవాళ్ళుగా ఆలోచించాలన్నాడు దేవుడే. పాప విషయంలో చిన్న పిల్లవాని వలె, పాపం ఎరగని వారిగా
మనం జీవించమని దేవుడు కోరుతున్నాడు. నీ చిన్న పిల్లవాని వలె. చూడండి అలాగే కింద మీ చేర్చుకును మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండేనో వాడే గొప్పవాడు. దేవుడు ఎవరు నీలో గొప్పవాడు అని అన్నప్పుడు ఎవరైతే తన్ను తాను తగ్గించుకుంటాడో వాడు గొప్పవాడు. ఎవరైతే అత్యంతగా తన్ను తాను అత్యల్పుడుగా ఎంచుకుని పరిచారకుడుగా ఉంటాడో వాడే గొప్పవాడు. గమనించిన ప్రియులరా, దేవుడు మనలను గొప్పవారిగా ఎంచాలి అని అంటే ప్రభు పరిచర్యలో మనల్ని మనము తగ్గించుకొని చేయించాలి. మీరు ఆలోచించండి, యెషయాకి 8 కుమారులు అండి. యెషయాకి 8 కుమారులు, 7 ఉన్నత స్థానాల్లో ఉద్యోగంలో ఉన్నారు. ఎంత ఉన్నత స్థానంలో ఉద్యోగములు అంటే రాజుగారి దగ్గర సైన్యంలో పనిచేస్తారు. అప్పుడప్పుడు సెలవులు వచ్చినప్పుడు వీళ్ళు తండ్రి ఇంటికి వెళ్తే గొప్ప విందు చేస్తాడు. ఆ విందు చేసేటప్పుడు ఈ కొడుకులందరిని బట్టి ఆనందించి సంతోషిస్తూ ఉండేవాడు. అయితే ఇలా ఆనందిస్తూ ఉన్న చివరి కొడుకు గొర్రెలు కాస్తూ ఉన్నాడు. ఉంటే ఒక రోజున దేవుడు, నేను ఎన్నుకున్న వాడిని నువ్వు అభిషేకించాలి, పలానా ప్రాంతానికి పలానా మంది దగ్గరికి వెళ్ళు అన్నాడు. అలాగే సమూయేలు ప్రయాణమై వెళ్ళాడు. వెళ్తుంటేనే కొడుకులందరిని పిలిపించాడు. సమూయేలు వెళ్ళంగానే ఒక అతను చూసి ముగ్ధుడైపోయాడు. ఆజానుభావుడు, అందంగా ఉన్నాడు, బాగున్నాడు, ఇతడే రాజుగా అయితే బాగా సెలెక్ట్ అవుతాడు, ఇతడే దేవుడు కోరుకున్న రాజేమో అనుకుని పిలిచి ఆయన మీద తైలం పోయిపోతున్నాడు. దేవుడు వెంటనే స్వరంపించి ఇతడు కాడు. ప్రభు ఇదేంటి అంత బాగానే ఉంది కదా, స్ట్రక్చర్ బాగుంది, ఒకసారి మరోసారి చూడు అంటే ఉంటుందా దేవుడి దగ్గర? ప్రభు ఒకసారి కొంచెం జాగ్రత్త చూస్తే బాగుంటుందేమో, బాగానే ఉన్నాడు నా కంటికి, అయితే నా సెలక్షన్ అయితే ఈయనే చేస్తాను మరి అని. అప్పుడు దేవుడు ఏమన్నాడు, మనుషులు పై రూపమును చూచిదురు కానీ లక్ష్య పెట్టుదురు, దేవుడు అంతరంగమును చూచేది. సరే, మన యొక్క జడ్జిమెంట్కి దేవుని యొక్క జడ్జిమెంట్ చూసారా? మనం ఎప్పుడు అందుకే ఏమంటారు, బురదలో అడిగేస్తామట, పప్పులో కాలంలాగా బురదలో అడిగేస్తాం. కాబట్టి మన నిర్ణయాల్లో చాలా రాంగ్ ఉంటాయి. మనం ఎందుకు ఏం చూస్తాం కదా? కాబట్టి మన పక్కన మంచి వాళ్ళగా నటిస్తారు, మనం అదే చూస్తాం. నటనే నిజం అనుకుని చూస్తాం మనం, కానీ లోపల అంతరంగం ఎవరికి తెలుసు? అది అందుకే ఇంట్లో దొంగనంట దేవుడైనా పట్టలేడు అంటారు కదా. ఇంట్లో దొంగ ఎందుకని వాడు ఏం చేస్తాడా, భలే నటిస్తాడు, అస్సలు నాకేం తెలియదు అంటాడు. అయితే ఏమీ తెలియదు అన్నట్టుగా జీవిస్తూ ఉంటారు. కాబట్టి దేవుడైనా పట్టడేమో అంటారు. ఎందుకు తెలియదు, అంతరంగాలు తెలిసిన వాడికి. ఎందుకంటే మనుషుల దగ్గర అలా నటిస్తూ ఉంటారు అన్న. కానీ బైబిల్లో ఉంది, ఎవడు చేసింది వాడిని పట్టుకును, ఎవడ పాపం వాడినే పట్టుకుంటాడు. కాబట్టి ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, మనం చేసే ప్రతి క్రియ మన జీవితంలో ప్రభావం చూపిస్తుంది. క్రియలు జాగ్రత్తగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. అతను నేను అన్నాను, నేను చెప్పాల్సింది మర్చిపోయాను. కాబట్టి ఏంటి, నన్ను చేర్చుకునేవాడు సమూయేలు దగ్గర వీళ్ళందరిని చూశాడు దేవుడు. పై రూపాయలు చూడ కదా, 2వ వాడు, 3వ వాడు, 7 అయిపోయారు. లేదు ఇంకేంటి, నిరాశ వచ్చింది. ఎవరికైనా మనంటూ నిరాశే కదా. ఇది వద్దంటున్నాడు, ఇది వద్దంటున్నాడు, ఇది వద్దంటున్నాడు. మనమైతే లోపడేమనుకుంటాం, ప్రభు ఇంకా అలాంటప్పుడు ఎప్పుడు తీసుకొచ్చాం, అదేదో ముందే చెప్పొచ్చు కదా. మొదటోడు చెప్పించినప్పుడు ఆడు ఎవడో చివరోడు అని ముందే చెప్పేట అయిపోద్ది కదా. మళ్ళీ ఒకరిని పిలిచి వాడు చేసి నువ్వు వద్దని మళ్ళీ ఇవన్నీ ఏంటి ప్రభు అని అనిపిస్తూ ఉంటుంది మనకి. కానీ ఎంత శ్రద్ధగా చేశాడు చూడండి సమూయేలు. అందుకే వాళ్ళ ప్రవక్తలు అనమాట.
ప్రతి పని జాగ్రత్తగా మొదటోని పిలిచాడు, మళ్ళీ ప్రార్థన చేస్తుంటే లేదు ఇతను కాదు, మళ్ళీ పోయి ఇతను కాదు ఇతను కాదు ఇతను కాదు. పోనీ మనం ఏమనుకుంటే ఏమో తెలుసా, అదే చెప్పేస్తే మనం, కానీ అలా కూడా వెల్లడి చేయలే. సమీర్ అన్నాడు ఇంకెవరన్నా ఉన్నారా నీకు అన్నాడు. ఉన్నాళ్ళండి పనికి మాలాడు అక్కడ, గొర్రెలు కాతున్నాడు, చదువు ఎక్కలేదు ఏమి ఎక్కలేదు. మనం అయితే అలాగే మాట్లాడతాం కదా, దేనికి పనికిరాడు, ఇక అందుకనే దేనికి పనికిరాడని అక్కడ పడేసామండి. అదే కావాలన్నమాట. కొన్నిసార్లు మనం తృణీకరిస్తాం, ఎందుకు పనికిరాడండి అని మన పిల్లలు కూడా మనం అంటాం. కానీ ఆ పనికిరాని వాడే దేవుడికి కావాలి. వెంట కుప్పల మీద నుండి దేవుడు లేవనెత్తివాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, అన్ని సాధ్యమే దేవుడికి. కానీ నువ్వు లోపడితే, కానీ ఇదిగో దావీదు అక్కడున్నా కానీ రాజ్యంలో రాజు దగ్గర ఉన్న వాళ్ళ యొక్క వారు దేవుణ్ణి ఆకర్షించలేకపోయారు. కానీ అడవులో ఉన్నవాడు, మనుషుల మధ్య లేనివాడు, గొర్రెల దగ్గర ఉన్నవాడు దేవుణ్ణి ఆకర్షించాడు. గొర్రెల దగ్గర శ్రద్ధగా కాస్తూ ఉన్నాడు, జంతువులు వస్తున్నప్పుడు వాటికి కాపుదలగా ఉన్నాడు, భద్రత ఇస్తూ ఉన్నాడు. దేవుడు ఎలాగైతే తన ప్రజలను నడిపించాలనుకున్నాడు అన్ని క్వాలిటీస్ అన్న ఆయన దగ్గర ఉన్నాయి, మనుషుల మధ్యలో ఉన్నవాడికి లేదు. స్తుతిస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు. మన ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి పాటలు ఎక్కడ, తిరిగి ఎక్కడది మనకే కదా, ఇలా పాటలు పాడేదే లేదు. ఆయన అక్కడ గొర్రెలు పని చేస్తున్నాడు. దేవుడు అలాంటిది కావాలంటే దేవుని మనం అడగవలసింది ఏంటి తెలుసా, పనిలో చేస్తూ దేవుణ్ణి ఆరాధించే అట్టి అవకాశం నాకు కావాలి నాయన, అట్టి సమయం నాకు కావాలి నాయన. ప్రభు నేను ఆరాధించకుండా ఉన్న పని అయినా మరి ఏదైనా ఎందుకు. నిన్నటి కాలం మందే మీనా సిస్టర్ అన్నది, కొన్ని జాబ్స్ వచ్చినాయి కానీ ఆదివారము దేవుణ్ణి ఆరాధించకుండా వచ్చేవి చాలా వచ్చినాయి. కానీ నేను వాటిని పక్కన పెట్టా. ప్రభువా అలాంటిది కాదు, నీ చిత్తంలో ఉన్నది కావాలని. అలాంటి ట్రబుల్ గుండా వెళ్ళింది, దేవుడికి అవకాశం ఇచ్చినాడు. దేవుడు ఇస్తాడండి. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచడు. ఏది ఉండాలి, దేవుడిని మహిమపరిచే ఆశ ఉండాలి, ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. తన పిల్లలకు దేవుడు ఇస్తాడండి. కాకపోతే వానరులుగా పెడతాడు ఆయన, యజమానులుగా పెడతాడు ఆయన, ఎప్పుడు ఒకే స్థితిలో ఉంచడు ఆయన. తన పిల్లల్ని ఎక్కడ ఉంచలేదండి అలాగా. ఇప్పుడు కూడా అంతే, దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడే చేస్తాడైన. అక్కడ ఉన్నాడు, దేనికి పనికిరాడేక, మంచి పొజిషన్ పనికిరాడు, గొర్రెలకే పనికొస్తాడని అనుకున్నాడు. ఏమో లాస్ట్లో చెప్పాడు, ఉన్నాడండి ఒక అబ్బాయి కానీ గొర్రెలు కాస్తూ ఉన్నాడు. సరే ఒకసారి పిలిపించండి, అతను కూడా చూసి వెళ్ళిపోతాను అన్నాడు ఆయన. చూసి వెళ్ళిపోతాను అని అన్నాడు. సరే కబురు పెట్టాడు. కబురు పెడితే గొర్రెలు వేరే వాళ్ళకి అప్పగించి పొరుగు పొరుగున వచ్చాడు. వస్తే దేవుడు ముందుగానే సమీర్తని, ఇతడే నేను కోరుకున్న ఎంతో సంతోషమైపోయింది, ఆనందమైపోయింది సౌలుకి. ఇతడా 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 చక్కగా తైలం పోసి రాజుగా అభిషేకించాడు. దేవుడిని కోరుకున్నాడు. నిజమేనండి, ఈ రోజున ఇక్కడికి వచ్చిన మనందరం కూడా ఎవరు కోరుకున్నారు? దేవుడు. లోకమంతా తృణీకరించవచ్చు, లోకమంతా లెక్క చేయకపోవచ్చు, కానీ నీవు నేను కూడా దేవుని దృష్టిలో అత్యంతమైన విలువైన పాత్రలు మనం. అందుకే ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు, దేవుళ్ళు ఆరాధించడానికి పెట్టుకున్నాడు. ఆయన పని కోసం భూమి మీద మరలా ఎవరి పని వాళ్ళని దేవుడికి అప్పగించేయాలి. నా పని నేను అప్పగించాలి, ఆనందరావు గారు దేవుడి పని అప్పగించాలి, ఎవరి పని వాళ్ళకి అప్పగించాలి. అంతే కదండి. కోత కోసేటప్పుడు ఏం చేస్తాం, ఎవరి పనులు వాళ్ళే కోసుకోవాలి కదా, పరక కోసుకుని వెనకేసుకుని వెళ్ళాలి. మీకు అప్పగించిన దాన్ని కోసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సహకారులు వస్తారు. కొన్నిసార్లు బలహీనత ఏం చేస్తాడు, తండ్రి కొడుకుని తీసుకెళ్ళేటప్పుడు ఏం చేస్తాడంటే కొడుకుది కొడుకు వస్తాడు, 2 వాటాలు కొయ్యాలిక తప్పదు. కాబట్టి అలాగే కుటుంబంలో బలహీనలైన వాళ్ళు ఏం చేయాలి, మోసుకుని పోవాలి. మరి నీతో పాటు తీసుకెళ్ళి, రే కోసుకుని రా, నాకు సంబంధం లేదు అని వదిలేస్తే ఎలా ఉంటుంది? అలాగే సంఘంలో కూడా అలాంటి బాధ్యతలు ఉన్నాయి. మరి తీసుకెళ్ళాలి. బలహీనలైన వాళ్ళు ఏం చేయాలి, మీరు గొడవలు అట్టేసి వాడిది కూడా కోసి ముందుకు వెళ్ళాలి, ముందుకు నీతో పాటు నడిపించుకెళ్ళాలి. బలహీనమైనవి ఉంటాయి, బలహీనలు ఉంటారు, కొన్ని అనారోగ్యాలు ఉంటాయి. వాడితో కూడా ఏం చేస్తారు, అక్కడ కూలి ఇచ్చేటప్పుడు నీకెంత ఇచ్చాడు వాడికి కూడా
నీ కోశాను కదా నాకు కూడా ఇచ్చే అంటే కుదరదు. ఎవరు వాట ఎవరి దాళ్ళకే అప్పగించాలి, ఎవరి లైన్లో వాళ్ళే నుంచోవాలి, ఎవరు ప్రతిఫలం దేవుడు వాళ్ళకి ఇస్తారు. కాబట్టి బలహీనమైన వాళ్ళని దేవుడు మనం నడిపించుకుంటూ వెళ్తాలి, మనం బలం పొందుకోవాలి, పరిచర్యలో బలం పొందుకుని ప్రభు కొరకు నడిపించబడాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ఒక్కలుగా ఉండటానికి వీల్లేదు. మనం బలపరచబడి ప్రభువులో ఎదిగి ఫలించి అనేక మందికి మనము మాదిరికరంగా ఉండాలి. ఎప్పుడు అది జరుగుతుంది అని అంటే మనల్ని మనము తగ్గించుకుంటాం. మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో దేవుడు హెచ్చింపబడతాడు, దేవుని కార్యాలు హెచ్చింపబడతాయి. మనం ఎప్పుడు మన శరీరం గురించి ఆలోచన పెట్టుకోము. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, దావీదుని పిలిచాడు, దేవుడు దావీదును రాజుగా అభిషేకించాడు, సింహాసనం దేవుడు కూర్చాడు. అందుకే ఆయనకు కృతజ్ఞత తన జీవిత కాలం అంతా ఉన్నాడు. ప్రభువా నేను ఏ పార్టీ వాడు, నేను నా ఇంటి వాడు ఏ పార్టీ వారు ఆయన ఎంతగా హెచ్చించుటకు. ఇది మన జీవిత కాలంలో ఉండవలసిన కృతజ్ఞత అండి, నిజమైన కృతజ్ఞత. నేను నా ఇంటి వారిని ఏ పార్టీ వారు, నన్ను ఎన్నుకున్నావా ప్రభువా, నన్ను పిలుచుకున్నావా ప్రభువా, నన్ను సింహాసనం మీద ఎక్కించుకున్నా. నా ప్లేస్ ఏంటి? బండ మీద కూర్చునేది, ఆ అడవుల్లోనూ ఆ కొండల్లోనూ బండ మీద కూర్చునే నేను నన్ను సింహాసనం మీద ఎక్కించుకుని జీవము గల ఈ ప్రజలను పరిపాలించడానికి నన్ను ఎన్నుకున్నావు. అందుకే దావీదు సింహాసనమును అన్నాడు. దావీదు సింహాసనం, దావీదు కుమారుడు అనిపించుకున్నాడు మన ప్రభు అయిన యేసు. సృష్టికర్త అయిన దేవుడు దావీదు కుమారుడు అనిపించుకున్నాడండి. అందుకే మత్తయి సువార్తలో అబ్రహాము కుమారుడు ఒక దావీదు కుమారుడు అని యేసుక్రీస్తు వంశవాలని రాయబడింది. దావీదు తప్ప మిగతా వాళ్ళు లేరా? ఎంతమంది లేరు, కానీ దావీదు ఎందుకు అనుకున్నాడో అద్భుతమైన తన ప్రవర్తన ఆకర్షించింది. చిన్ననాటి రాజుగా అభిషేకించినాడు ఆయన ఆ సింహాసనం. ఎందుకంటే ప్రభువులు ప్రభువు, రాజులకు రాజు అనే యేసుక్రీస్తు తన సంతానంగా నిలబడ ఆయన సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేయబోతున్నాడు. ఆ పరిపాలన మనం కూడా పాలుభాగస్తులం కాబోతున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. పేతురుకి చివరికి ఎంతగా తగ్గించుకున్నాడంటే, ఈయన సిలువ చంపేయండి అని అంటే, అయ్యా నేను ఆయనకి లాగా సిలువ వేసుకోవడానికి గారు, నన్ను తల క్రిందులుగా సిలువేయండి అయ్యా, నేను ఆయనకి వేసి మాత్రం సరిపాటు కాదు. ఎంత తగ్గించుకున్నాడు, ఎంత తగ్గించుకున్నాడు. ఎస్, ప్రభు మన జీవితంలోకి వస్తే అవి కనబడాలండి, ఆ ఛాయలు కనబడాలి. కనబడిన రోజునే నిజమైన దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలము అని ప్రభు పేరటం జ్ఞాపకం చేస్తాం. దేవుడు ఎప్పటికప్పుడు వాళ్ళలో నుంచి ఆ గర్వాన్ని తీసేయడానికి ప్రయత్నం చేశాడు. గర్వం వాళ్ళ నాశనానికి తీసుకెళ్తుంది దేవుడికి తెలుసు. అయ్యో మీలో అలా ఉండకూడదు, అలా ఉన్నారనుకో, ప్రభువా వాళ్ళ ముగ్గురిని నేను తీసుకెళ్ళావు, మేము కాదా అందరా లేదా? ఆ మహిమా స్వరూపం ఆయన రూపాంతరం చెంది ఆ కొండకి ఎవరిని తీసుకెళ్ళాడు? యాహాన్ని, యాకోబుని, పేతురు. అదే కింద మనం ఉన్నాం అనుకో, అలాంటి వాళ్ళు, ప్రభువా ఆలే నీకు ఎక్కువైపోయిరా, ఆలే ఎక్కువైపోయారా, మేము కాదా, నీకు పక్షపాతం చూపిస్తున్నావా, ఇదేనా నీ ప్రేమ? మనం ఎన్ని క్వశ్చన్ లేదు. ఎప్పుడైనా పాస్టర్ గారిని అలాంటి వాళ్ళు చేసామనుకో అనరా, కానీ మనలో అలాగున ఎవరికి ఇచ్చామో అవకాశం వాళ్ళదే. ఆ సమయంలో ఏమై ఇష్టపడాలి? దేవుడు ఆ సమయం ఇచ్చాడు, ఆయన వాడుకుంటున్నాడు, దట్స్ ఆల్. ఇంకా అంతకంటే ఉండే ప్రాబ్లం రాదు. సంఘాల్లో కల్మషం ఉండకూడదు, సంఘాల్లో ప్రాబ్లమ్స్ గొడవలకు రావు, వాదాలు ఉండవు. ఎప్పుడు దేవుడు అవకాశం ఇచ్చాడు, వాడబడుతున్నాడు. ఈ మనసు ఉండాలి. సంఘాల్లో అప్పుడు కొట్లాట్లే ఉండవండి, భేదాలే ఉండవండి. ఇక పాస్టర్ గారిని అనే పనే ఉండదు. ఇక దేవుడు తన నోట పలానా బ్రదర్కి ఇచ్చినాడు, అయిపోయి, పలానా సిస్టర్కి ఇచ్చాడు, అయిపోయి. ఏదైనప్పటికీ కూడా అది ప్రభు పిల్లల యొక్క మనస్సు. వాదము నేను గొప్ప, నేను అర్హత అనేది ఉండదు. ఇక దేవుడు ఏ సమయంలో ఏది ఇచ్చాడా దాంట్లో ముందుకెళ్ళిపోవడమే. నాకే ఇవ్వాలా పాస్టర్ గారు, నేనే చెయ్యాలా, ఇంకోళ్ళు చేయొచ్చు కదా అనేది కూడా వస్తుంది. మళ్ళీ అదే బాధ. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, నువ్వు చెయ్యాలి, నువ్వు చెయ్యగలవని నమ్మకంగా ఇచ్చాడు. నేను చేతకాను అంటే ఇంకొకటికి ఇచ్చేస్తాను, అవునా కదా? పలానా పన్ను వెళ్ళి చేసుకురా అన్నాను అనుకో, నాకే పొలా ఖాళీగా ఉన్నాడు అడిగి వచ్చు కదా అని అనుకున్నావు అనుకో, నువ్వు ఎప్పుడు ఖాళీగానే ఉంటావు. ఇక నీ పని ఉండదు దేవుడు. ఇక
ఇవ్విచ్చిందా అదే భాగ్యం అనుకుని చెయ్యాలి, అది ప్రభు పని అనుకుని చెయ్యాలి, అది ఆశీర్వాదం. ఎవరికమైనవని దేవుడిచ్చాడు యోగ్యత, నమ్మకంగా యథార్థంగా చివరి వరకు చేయవలసిందే. మనలో ఎవరమైనంతే, ఏ పని మీకు ఇవ్వబడిందో ఆ పనిలో నమ్మకంగా చేయటం. కానీ ఇశ్రాయేల్లాగా మనం ఏం చేయకూడదు, సనుగుడు గొనుగుడు అనేది రానివ్వకుండా మనం జాగ్రత్త పడాలండి. మనుషులు వస్తాయి, నేను రావని నేను చెప్పను. వచ్చిన వెంటనే ఏం చేయాలంటే సరి చేసుకుని వెంటనే అంటే కాల్చి పడేయాలంతే. మళ్ళీ బ్రతకనివ్వకూడదు, మళ్ళీ ఇరిచడం కూడా కష్టమే, కాల్చేసిపోవాలంతే, వాటిని నాశనం చేసేయాలంతే. ఎప్పుడైతే అలాంటి స్థితిలో ఉంటామో దేవునికి ఇష్టలుగా మనము. దావీదు అలా ఎదిగినాడు కాబట్టి, తను తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు ఏం చేసినాడు, ప్రతిసారి హెచ్చించాడు. ఎస్, అలాంటి జీవితాలు మనం కూడా తగ్గించుకుంటాం. అపవాదిగా వాడుకున్న స్వభావం అది. నాలో నేను గొప్పవాడిని. దేవుడు ఎప్పుడూ అది చెప్పలేదు. ఆయన దాసుడును అని చెప్పాడు. పరిచారము చెయ్యటకు వచ్చాను నేను. ఆ మనసే కలుగొందాం. ఒకరికొకరు పరిచర్య చేసేవాళ్ళలాగా ఉండాలి. ఎవరికి ఘనతో వారికి ఘనత, ఎవరికి పరిచర్యో వారికి పరిచర్య. అదే మనం చేసేవారిగా మనము ముందుకెళ్ళాలి. ఎప్పుడైతే అలా ఉంటామో వాడే గొప్పవాడు. ఈ రోజున మనం గొప్పవారిగా ఉండాలి అని అనుకుంటే ఈ భూలోకంలో ఉన్నంత కాలము ప్రభు పరిచర్యలో, ప్రభు సంఘములో మనము తగ్గించుకుందాం. ఇప్పుడు ఒక వీడియో చూస్తారు, మీరు చూసే ఉంటారు. ఒక సహోదరు వచ్చి ముందు వీడియో కూడా, అది మందిరంలో సేవ చేస్తూ ఉంటుంది. ఆమె తుడిచేస్తూ ఉంటుంది. ఒక అతను తాళం తిప్పుకుంటా, కారు తాళం తిప్పుకుంటా తిరుగుతాడు. ఈ సిస్టర్ని ఎక్కడ చూశానే, ఈ ప్రతి వారం వచ్చి చక్కగా తుడుస్తుంది, చక్కగా కడుగుతుంది, ప్రభు కోసం ఏం వాడబడుతుంది, ఏదో ఈ పాపం పేదరాలు అనుకుంటా, ఏమి లేదనుకుంటా, మందిరంలో గొప్ప సేవ చేస్తుంది, ఈమెకి ఏదో ఒక సహాయం చేయాలనుకున్నాడు పాపం. ఆయన మందిరానికి వచ్చి ఆయన సరే అని ఆమంతా క్లీన్ చేసేసింది. వెళ్ళటానికి సిద్ధంగా ఉంటే ఆయన నడుచుకుంటూ వచ్చి పలకరించాడు. ప్రైజ్ లార్డ్ సిస్టర్, ఎలా ఉన్నారు, మిమ్మల్ని గమనిస్తున్నాను, మీరు ప్రతి వారం కూడా మందిరాన్ని చక్కగా క్లీన్గా మీరు తుడిచేస్తున్నారు, అన్ని చక్కబెట్టేస్తున్నారు, మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది, మీకు ఏదో ఒకటి చెయ్యాలని ఉంది, కాబట్టి మీరు ఇది అయిపోయాక నన్ను ఒకసారి కలవండి అన్నాడు. సరే అని కలిస్తే ఇదిగో సిస్టర్, ఇదిగో నా విజిటింగ్ కార్డు ఇది అని దాని దగ్గరికి వెళ్ళి ఒక చిన్న కార్ దగ్గరికి తీసుకెళ్ళి విజిటింగ్ కార్డు తీసుకొని ఆమెకి ఇచ్చారు. మీరు ఎప్పుడైనా నన్ను కలవచ్చు, మీకు ఏదైనా సహాయం అయితే అంటే ఆమె అన్నది, సరేనా నా విజిటింగ్ కార్డు కూడా ఇస్తారని. నీకు విజిటింగ్ కార్డు ఉందా, నీది ఇస్తావా అని నోరేలో పెంచుకుంటున్నాడు. ఆ పక్కనే ఆడి కారు ఉందంట, పెద్దది వల్లిని. ఈడు అదే చూస్తున్నాడు, ఇదేంటి ఈ కారు దగ్గరికి వెళ్తుంది ఈమె అన్నాడు. కారు నీదా అన్నాడు ఆశ్చర్యంగా. ఎస్, ఇది నాదే అన్నది. అది ఆ డోర్ తీసి దాంట్లోంచి విజిటింగ్ కార్డు తీసిచ్చింది. దాంట్లో CEO అని ఉంది. అమ్మో, ఈ పెద్ద కంపెనీకి CEO, కారు నీదా? మరి ఇదేంటి ఇక్కడ పని చేస్తున్నావు మందిరంలో? దేవుని పని కదా, దీంట్లో పెద్దవాడని చిన్నవాడని లేదు, కలెక్టర్ అని మంత్రి అనో ఎమ్మెల్యే అనో లేకపోతే పెద్ద పదవుల్లో ఉన్నామని లేదు. దేవుని దగ్గర అందరూ సమానమే. ప్రభు పరిచర్యలో తల వంచి చెయ్యాలి, ఒళ్ళంచుకుని చేసేయాలి. ప్రభు కొరకు నన్ను సమర్పించుకున్నా. ప్రభు దగ్గర ఎవరు గొప్ప? ప్రభు పరిచర్య కదా, మందిర పరిచర్య కదా, నా అన్ని పక్కకు పెట్టాలి. అవన్నీ దేవుని దగ్గర నథింగ్. నిజమేనండి, కొంతమంది అలా ఉంటారు. చిన్నదానికి పెట్టే అంటారంట, అన్నీ ఉన్నదేమో అరిగిమని ఉంటుందంట, ఏమి లేని వాళ్ళే ఎగిరెగిరి పడతా ఉంటారు. దేవుని పరిచర్యలో మనల్ని మనము తగ్గించుకుంటే హెచ్చింపబడతాం. అంత మాత్రమే కాదు, ప్రభువుని చూపించేవారు. నా ప్రభు పరిచర్య చేయటకు వచ్చి ఆయన మాదిరి చూపించాడు, నేను కూడా మాదిరి చూపించి ప్రభువుని నేను హెచ్చిస్తాను. అలాంటి వాళ్ళే గొప్పవాళ్ళు. కాబట్టి ఈ రోజు నుంచి మన జీవితాల్లో ప్రభు మందిరంలో, ప్రభు పరిచర్యలో మనం ఉన్న చోట ఒక మాదిరికరమైన జీవితం జీవించాలి. ఉద్యోగం దగ్గర ఉన్న చోట,
మీరు చేస్తున్న పని చోటైనా, మీరు చదువుతున్న చోటైనా తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. ఏదో ఇన్సాల్ట్గా ఫీల్ అయిపోకూడదు. దేవుడు అక్కడ ఇచ్చేస్తాడు. మీ క్రీస్తు స్వరూపాన్ని మీరు అక్కడ, స్వభావాన్ని మీరు కనబరుస్తున్నారు, దేవుడు ఖచ్చితంగా ఇచ్చేస్తాడండి. అది ఎక్కడున్నా సత్యమే. బంగారము మట్టిలో ఉన్న బంగారమే, మరి ఎక్కడున్నా బంగారమే. కాబట్టి మీ విలువ మన విలువని తగ్గదు. ప్రభు పిల్లలు ఎక్కడున్నా ప్రభు పిల్లలుగా బ్రతకాలి, ఆ స్వభావాన్ని కనబరచాలి. కానీ ఏమాత్రం మనం తక్కువ కాము. కాబట్టి ప్రభువుని హెచ్చించే కార్యాలు చేద్దాం, ప్రభువుకి ఇష్టంగా బ్రతికుదాము. మనలో గొప్పవారు మనం అనుకోకుండా మనం తగ్గించుకుని ప్రభు కొరకు వాడబడతాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.